నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆగస్టు 12వ తారీఖు సూర్యగ్రహణం. ఈ గ్రహణం ప్రభావం వల్ల ఏ రాశికి ఎలా ఉంటుందో అయితే తెలియజేస్తూ వస్తున్నాము. ఇప్పుడు సింహరాశి దగ్గర ఉన్నాం గురుగారు. అవునండి. ఈ సింహరాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటారు ఈ సూర్యగ్రహణం వల్ల? అలానే వీళ్ళు చేసుకోవాల్సిన దైవారాధన ఏంటి? వీళ్ళు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు? ఈ విషయాలన్నీ తెలియజేస్తారు. తప్పకుండా అండి. ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సింహరాశి వారికి గ్రహణం వీళ్ళకి 12వ భావంలో పడుతుంది. ఇప్పుడు వరకు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి సింహరాశి సింహలగ్నం వారికి అంటే ఆటంకాలండి. ప్రతిదీ కూడా ఏమిటి, ఏ ప్రయత్నాలు చేస్తున్నా అసలు అన్ని ఆటంకాలు ఏమిటి? ఒక విరక్తి కలగడం, వైరాగ్యం కలగడం, ఒక పక్క అష్టమ శని నడుస్తుంది వీళ్ళకి. పార్ట్నర్స్తో ఏదైనా పార్ట్నర్షిప్ చేద్దామంటే పార్ట్నర్స్ ఏమో చెప్పేది ఒకటి చేసేది ఒకటిలా ఉంటుంది. అది వివాహ విషయంలో కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే సప్తమంలో రాహు కదా, సప్తమాధిపతి అష్టమంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి వీళ్ళు చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు, వివాహ ప్రయత్నాల్లో ఇబ్బందులు, కొంచెం అన్నీ లేట్ అవ్వడం. పోనీ వీళ్ళు ఎంతో కష్టపడి చేస్తే దానిలో మళ్ళీ వీళ్ళకి ఉల్టా మెచ్చుకునే వాళ్ళ కంటే కూడా అందులో తప్పు చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతూ ఉంటుంది సింహం వారికి. అది ఇప్పుడు జరుగుతున్నటువంటిది. అయితే వీళ్ళకి సింహరాశి వారికి గోచారంలో ఇప్పుడున్న కండిషన్ పరంగా ఆగస్ట్ 12వ తేదీ రాత్రి 11:17 నుంచి ఉదయం 4:25 వరకు సూర్యగ్రహణం 12వ భావంలో పడుతుంది. 12వ స్థానము అంటే అది ఖర్చుల స్థానం. ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కసారి చూడండి మనకి ఫ్రాడ్ జరుగుతూ ఉంటుంది. ఎవరో మీకు పంపిస్తాం, ఒక ఇన్ని డబ్బులు కట్టండి అంటారు, కన్సల్టెన్సీ, లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. గ్రహణం రోజు నుంచి 41 రోజు వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి దయచేసి. చేయొద్దని చెప్తాను ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ చాలా స్పష్టంగా 12లో గ్రహణం పడుతుంటే 12వ భావం జ్యోతిషాస్త్రం ఏం చెప్పింది? ఇన్వెస్ట్మెంట్ అని చెప్పింది, ఖర్చు పెట్టడం అని చెప్పింది. వద్దన్నా ఖర్చు అవుతూ ఉంటుంది. మళ్ళీ మీరు పనిగట్టుకొని ఇంకోటి ఏదో పనిగట్టుకొని ఖర్చు చేస్తే అది నిలబడదు. ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ అంటే నేను ఒక 25 ఏళ్ళగా చేసిన రీసెర్చ్ మీద చెప్తున్నాను. నేను మీకు నెలకు ఒక 30,000 చిల్లర ఖర్చు పెట్టా ఈ రీసెర్చ్ మీద. నెలకు 30,000 అంటే 25 ఏళ్ళగా దాదాపు ఒక 83 లక్షలు ఖర్చు పెట్టా ఓన్లీ రీసెర్చ్ కేసు. సత్యంగా చెప్తున్నా, 83 lakhs నేను ఖర్చు చేసి ఓన్లీ ఏదైనా మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమిటి అనే విషయం తెలుసుకోవడం కోసం. అంటే దాదాపు 83 lakhs దాకా ఖర్చు అయ్యాయి. టైం బాగున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే పోతాయి, ఏమవుతుంది తెలుసుకోవడం కోసం రీసెర్చ్. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గరకు ఒక క్లయింట్ వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ పెట్టుకుని డబ్బులు పోతాయని చెప్పినప్పుడు వాడికి మిగిలినట్టే కదండి అన్ని లక్షలు. ఆ ఒక్క సజెషను ఇంతకాలం నుంచి సంపాదించిందంతా వాడి చేతిలో ఉంటుందిగా. దానికి కూడా ఉపయోగపడకపోతే ఎందుకు రీసెర్చ్ అని నా ఉద్దేశం. జ్యోతిష్యాన్ని కరెక్ట్ గా ఉపయోగించాలి. జ్యోతిషాస్త్రము దేనికి ఉండాలంటే మనిషి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఖచ్చితంగా పనిచేస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. పరాశర మాస్టర్లు వీళ్ళందరూ చెప్తున్నారు. అంటే ఇన్వెస్ట్మెంట్ ఈ టైంలో చేయకు. సింహం వారికి నేను చేయొద్దనే చెప్తాను ఇన్వెస్ట్మెంట్ ఈ టైంలో. ఓకే గురుగారు, ఇది గోచార రీత్యా కదా. అవునండి. వాళ్ళ పర్సనల్ చార్ట్ లో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎప్పుడు వివాహం అవుతుంది, ఈ విషయాలన్నీ కూడా క్లియర్ గా తెలుస్తాయంటారా? ఉంటాయండి, ఉంటాయి. ఓకే, అంటే ప్రతి జాతకుడికి 3 సార్లు నుంచి 5 సార్లు వివాహ బలం ఉంటుందండి. అదే 3 to 5 times చేసుకోకూడని టైం కూడా ఉంటుంది. అంటే 7th లార్డ్ స్త్రీలకైతే కుజుడు, పురుషుడికైతే శుక్రుడు ఏ వాటిల్లో తిరుగుతున్నారని చూసుకోవాలి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మీరు ఉన్నారు, ఒక స్కూల్ బ్యాగ్స్, స్కూల్ బట్టలు అమ్మే షాప్ పెట్టుకున్నారు. మీకు ఎప్పుడు అమ్ముడుపోతాయి? మే లోపల అమ్ముడుపోతాయి. మే తర్వాత మీరు రిపీట్ అమ్ముతానంటే ఎవడు కొండు, అంతే కదా. పంజాబీలు మంగళ షాప్ పెట్టుకుంటానంటే అట్లా అక్కడ ఎవడు కటింగ్ చేసుకోడు, గెటన్ చేసుకోడు. జమ్మూ కాశ్మీర్ ఐస్ క్రీమ్ అమ్ముతానని ఉడుతుంది అక్కడ. ఎక్కడ ఏది అవసరమో అలా కూడా అలా ఏంటంటే మన జన్మజాతకంలో ఎప్పుడు ఏ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టే టైమా కాదా అది గోచారంలో ఉంటుంది, జన్మజాతకంలో ఉంటుంది. కొంతమంది పార్ట్నర్షిప్ చేస్తూ ఉంటారు కదా గురుగారు, అవి కలిసి వస్తాయో లేదో కూడా తెలుస్తుంది అంటారు. తెలుస్తుందండి. నేను మీకు విషయం చెప్తా. అంటే పార్ట్నర్షిప్ వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి. నాకు తెలిసిన రిలేటివ్స్లో ఒక అతను ఉన్నాడు. ఆ అబ్బాయికి అసలు దశలు బాగాలేవు, జాతకం బాగాలేదు. ఒకరోజు ఇట్లాగే వచ్చి నన్ను బావని పిలుస్తుంటాడు. ఒకరు ఇట్లాగే పార్ట్నర్షిప్ అంటున్నారు, చేయమంటావా అంటే, నువ్వు పార్ట్నర్షిప్ చేస్తాను నీకు కలిసి వస్తుందని చెప్పి. మీరు నమ్మరు, ఆ అబ్బాయి 20,000కి శాలరీ చేసేవాడు. ఈరోజు
3 లక్షల చిల్లర సంపాదిస్తున్నాడు ప్రతి నెల. ఓకే. ఓన్లీ అంటే జస్ట్ బికాస్ ఆఫ్ పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్. కలిసి వస్తుందా? కలిసి వచ్చే యోగం కూడా వచ్చేది ఉంటుంది. ఉంటది. ఓకే. జన్మజాతకంలో పార్ట్నర్ ద్వారా ధనం వచ్చే యోగం ఉంటుంది. అలాంటి వాళ్ళకి వాళ్ళు ఏమవుతుందంటే plus అవుతది వీళ్ళకి. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే వివాహం తర్వాత కలిసి వస్తుంది, పార్ట్నర్ ద్వారా కలిసి వస్తుంది. కొంతమందికి పార్ట్నర్షిప్ ద్వారా నష్టం ఉంటుంది. ఆ, అప్పుడు పార్ట్నర్షిప్ చేయడం వల్ల ఏం కలిసి రాదు Use వీళ్ళకి. ఉండదు. ఏమీ యూజ్ ఉండదు, ఓకే. ఏమీ యూజ్ ఉండదు వాళ్ళకి. ఇప్పుడు ఏం చేయాలంటారు గురుగారు? అంటే సింహరాశి వాళ్ళకి అసలు టైం బాగాలేదు, ఇన్వెస్ట్మెంట్స్ కష్టంగా ఇన్వెస్ట్మెంట్స్ 41 days పెట్టొద్దని చెప్తానండి. పెట్టొద్దు అసలు. కానీ అసలు జీవితంలో వీళ్ళు సక్సెస్ అవ్వాలి అన్నా, లేకపోతే ఎదుగుదల చూడాలి జీవితంలో, లేకపోతే వివాహం అవ్వట్లా. కొంతమందికి మనం వింటూనే ఉంటాం 40 ఏళ్ళు వచ్చిన వివాహం అవ్వలేదు, ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం అని. ఇలాంటి వాళ్ళకి అసలు వీళ్ళకి ఏం రాహుకేతువుల చేసుకోవాలి? ప్రభావం ఉందండి ఇప్పుడు వీళ్ళకి. ఎందుకంటే లగ్నంలో కేతువు, సప్తమంలో రాహు కదా. అందుకని గణపతి చండీ చేసుకోవడమే అద్భుతం వీరికి. అద్భుతంగా పనిచేస్తుంది గణపతి చండీ. 2 హోమాలు ఒకేసారి చేస్తారు. ఫస్ట్ గణపతి చేస్తారు, తర్వాత హోమం చండీ చేస్తారు. చేస్తారు. మనం అనుకుంటున్నాం కూడా సామూహికంగా అట్లా ఏదైనా ఉంటే కూడా నేను మీకు చెప్తానండి మీకు. అంటే అంటే గురుగారు వాళ్ళగా ఓకే, ఎవరైతే పంతులు గారు ఉంటే చేయించుకుంటారు. వాళ్ళు అలా ఒకటే నేను కాకుండా ఒకటే మన దగ్గర నేను ఒకటే చెప్తానండి, మీకు పంతులు గారు ఉన్నారు, చక్కగా చేయగలుగుతారు, మంచి వేద పండితులు ఉన్నారు, చేయించేసుకోండి అని చెప్తాను. చేసుకోవచ్చు. మీకు లేకపోతే తెలియదు అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మీరు చేస్తారు. ఎందుకంటే మేమే ముందుగా చేస్తామంటే వాళ్ళకి ఎలా ఉంటది అంటే అందుకోసమే చెప్పారేమో, ఎందుకు ఈ తలకాయ నొప్పులు అంతా మనకి ఎందుకు, అవును. మీరు ఏం చేసుకోండి అంటే. కానీ వాళ్ళకి మంచి జరుగుద్ది, మీరు స్వయంగా చేయించుకోగలిగితే చేయించుకోండి అంటున్నారు. లేకపోతే కనుక మనకి కలవచ్చు. మన టీం సంప్రదిస్తే చక్కగా సిస్టమేటిక్ గా చేసేవాళ్ళు మీరు ఉంటారు కదా, మీ దగ్గర నేను ఉంటే ఖచ్చితంగా చేయిస్తారు. ఉంటాను. ఎందుకంటే నేను లేకపోతే అది ఇదవుతుంది అక్కడ. అవును గురుగారు. ఓకే గురుగారు, అయితే సింహరాశి గురించి అయితే గురుగారు చాలా విషయాలు క్లియర్గా తెలియజేశారు కదండి. ఒక్కసారి మీ పర్సనల్ చార్ట్ ఎవరైనా చూపించుకోవాలి, మీరు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అంటే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.